హలో ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జనరల్ డ్యూటీకి సంబంధించిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్ అర్హతతోటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సంపాదించే అవకాశం మీరు పొందుకోవచ్చు. చాలా చిన్న వయసులోనే ఈ జాబ్ పొందుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 25,271 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో మనకు కంప్లీట్గా 8 రకాల ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 8 రకాల ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలు, వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు అప్లై చేసే ప్రాసెస్లో ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 8 రకాల జాబ్స్ యొక్క జాబ్ ప్రొఫైల్, వాటి యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, శాలరీ మరియు అలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఏమైనా ప్రమోషన్స్ అనేటువంటివి ఉంటాయా, ఈ 8 ఉద్యోగాలలో ఏది బెస్ట్ జాబ్ అనేటువంటిది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటిది హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇందులో జనరల్ డ్యూటీకి సంబంధించిన పోస్టులను నియమిస్తున్నారు. ఇండియాలో మెయిన్గా మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటిని త్రివిధ దళాలు అని అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి ఈ త్రివిధ దళాల తర్వాత పారామిలిటరీ ఫోర్స్లను నియమించుకుంటుంది. ఆ పారామిలిటరీ ఫోర్స్ల కిందికే ఈ ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ జాబ్స్ అనేటువంటివి వస్తాయి. ఇందులో మనకు కంప్లీట్గా 8 రకాల డిపార్ట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో బిఎస్ఎఫ్లో మనకు ఈ నోటిఫికేషన్లో 7,545, సిఐఎస్ఎఫ్లో 8,464, ఎస్ఎస్బిలో 3,806, ఐటీబీపీలో 1,431, ఏఆర్లో 3,785, ఎస్ఎస్ఎఫ్లో 240 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్, ఐటీబీపీ టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, ఏఆర్ అస్సాం రిఫైల్స్, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫైనల్ వన్ ఎస్ఎస్ఎఫ్ సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి పోస్టులు మనకు నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. ఉన్నటువంటి ఈ 8 రకాల జాబ్స్ యొక్క ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, వర్క్ ఏ విధంగా ఉంటుందో మనం చెక్ చేద్దాం. నెంబర్ 1 బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకు ముఖ్యంగా ఇది ఇంటర్నల్గా ఉండేటువంటి సెక్యూరిటీ ఫోర్స్. ఇది చాలా మట్టుకు అంతర్గత సెక్యూరిటీలకు మరియు లా అండ్ ఆర్డర్ విధుల కోసం వీరిని నియమించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వీరిని ఇండో పాకిస్తాన్ మరియు ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులను రక్షించడం కోసం వీరిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సరిహద్దుల్లో నివసించేటువంటి ప్రజల యొక్క భద్రతను చూసుకోవడమే, అంతేకాకుండా సరిహద్దుల్లో జరిగేటువంటి నేరాలను నివారించడానికి, భారత భూభాగం నుండి అనధికారంగా ఎవరైనా ప్రవేశించినా వారిని అరికట్టడమే. సో సరిహద్దుల్లో జరిగేటువంటి అక్రమ రవాణా మరియు ఇతర చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను నిరోధించడమే వీరి యొక్క పని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని సేకరించడం కూడా ఈ బిఎస్ఎఫ్ యొక్క వర్క్గా మనం చూస్తుంటాం. నెంబర్ 2 సిఐఎస్ఎఫ్. వీరు కొన్ని ప్రాజెక్టులు, అంతేకాకుండా పారిశ్రామిక విభాగాలకు చెందినటువంటి వాటిలో భద్రతను కల్పించడానికి ఈ సిఐఎస్ఎఫ్ వారిని ఎన్నుకుంటారు. ముఖ్యంగా చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వాణిజ్య విమానాశ్రయాలలో విమానాశ్రయ భద్రతకు బాధ్యత వహించడం ఈ సిఐఎస్ఎఫ్ యొక్క పని. ఢిల్లీ లాంటి మెట్రోలలో భద్రత కల్పించడం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం యొక్క పనిగా మనం చూస్తాం. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జి హోం మంత్రిత్వ శాఖ నుంచి నామినేట్ అయినటువంటి కొంతమంది వ్యక్తులకు భద్రత కల్పించడం, కొన్నిసార్లు జరిగేటువంటి అగ్ని ప్రమాదాల నుంచి జనాలను కాపాడడం. సెక్యూర్డ్ ప్లేస్లో పనిచేయాలనుకుంటే కనుక మీరు వీటి గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే విమానాశ్రయాలు, మెట్రోలు, తర్వాత వ్యక్తులతో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ సిఆర్పిఎఫ్. భారతదేశంలో అతిపెద్ద పారామిలిటరీ సంస్థగా మనం ఈ సిఆర్పిఎఫ్ను చూస్తాం. ముఖ్యంగా ఎవరైనా పోలీస్ జాబ్ చేస్తూనే విదేశాలలో పనిచేయాలనుకుంటే కనుక మీరు ఈ సిఆర్పిఎఫ్ని ఎన్నుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో శాంతిలో భాగంగా విదేశీ దేశాలలో కూడా ఈ సిఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్స్ అనేవాళ్ళు పనిచేయడం చూస్తాం. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మరియు యుఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో భాగంగా విదేశాలలో కొన్ని సంస్థలతో సిఆర్పిఎఫ్ వాళ్ళు పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశంలో కీలకమైనటువంటి సంస్థ పనుల కాపలా నుండి నక్సల్స్ కార్యకలాపాల వరకు ఎన్నికల విధులకు సైతం విఐపి భద్రతను కల్పించడమే పనిగా మనం చూస్తాం. ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్. ముఖ్యంగా వీళ్ళ యొక్క పని ఏంటంటే సరిహద్దుల్లో జరిగేటువంటి నేరాలు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఏమైనా జరిగినట్లయితే వాటిని పర్యవేక్షించడం. ఇండో నేపాల్ మరియు ఇండో భూటాన్ సరిహద్దులలో పనిచేస్తారు.
నెక్స్ట్ ఐటీబీపీ, లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దును సంరక్షిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాంతంలో అవాంతరాలు ఏర్పడినప్పుడు వాటిని పునరుద్ధరించడం, సంరక్షించడం, వీరికి కేటాయించినటువంటి సరిహద్దుల్లో శాంతిని కొనసాగించడం, స్థానిక ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం ఈ యొక్క ఐటీబీపీ వారి యొక్క పనిగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎవరైనా అక్రమంగా ఇమిగ్రేషన్ కానీ అక్రమ రవాణా కానీ అలా చేస్తున్నట్లయితే వారిని తనిఖీ చేయడం ఈ ఐటీబీపీ యొక్క పనిగా మనం చూడొచ్చు. ఏఆర్, అస్సాం రైఫిల్స్, వీరు సైన్యం యొక్క నియంత్రణలో అంతర్గత భద్రతను అందించడం, అత్యవసర పరిస్థితుల్లో పౌరశక్తికి సహాయపడడం, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్, వైద్య సహాయం మరియు విద్యను అందించడం, యుద్ధ సమయాల్లో అవసరమైతే వెనుక ప్రాంతాలను భద్రతపరచడానికి పోరాట శక్తిగా పనిచేయడం. కొంతమంది విఐపీలకు సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ఛార్జెస్గా ఉంటారు. సో ఆ సబ్ ఇన్స్పెక్టర్స్కి అసిస్టెంట్గా ఏఆర్స్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. కొన్నిసార్లు అవసరమైతే కొన్ని కేసులను దర్యాప్తు చేయడానికి స్పెషల్ వీరిని రిక్రూట్ చేసుకుంటారు. సిటీస్లలో పెట్రోలింగ్ పనికి కూడా ఈ ఏఆర్లను వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్ఎస్ఎఫ్, సెక్రటేరియట్ ప్రాంగణంలో ఎవరన్నా ప్రవేశించినా గానీ సెక్రటేరియట్ గేట్లు మరియు ఇతర ప్రాంగణాల వద్ద గార్డులుగా పనిచేస్తారన్నమాట. అంతర్గతంగా ఈ సెక్రటేరియట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఎస్ఎస్ఎఫ్ చూసుకుంటారు. ఆస్తి సంరక్షణ, ముఖ్యంగా వాహనాల ప్రవేశం, దాని యొక్క పార్కింగ్, ఈ సచివాలయ ప్రాంగణం నుంచి వస్తువులను బయటకు తీసుకుపోవడమైనా లోపలికి తీసుకురావడమైనా ఇలాంటివి జరగాలన్నా కూడా ప్రమేయం లేకుండా సచివాలయంలోకి ఏ వస్తువు లోపలికి వెళ్ళకూడదు, బయటకు రాకూడదు అనమాట. సో ఆ పని చేయడం ఎస్ఎస్ఎఫ్ యొక్క వర్క్. సో ఫైనల్ వన్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వీరు ఇంటెలిజెన్స్ క్యాడర్కి సంబంధించినటువంటి వర్క్స్లలో ఇన్వాల్వ్ అవుతుంటారు. ముఖ్యంగా ఈ టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అక్రాస్ ఇండియా ప్రతి స్టేట్లో కూడా ఎక్కడన్నా టెర్రర్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయని అంటే వీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వెళ్ళి ఎలాంటి పనైనా చేసేటువంటి అవకాశం ఈ ఎన్ఐఏ కానిస్టేబుల్కు ఉంటుందన్నమాట. పోస్టులకు సంబంధించి శాలరీ లేకుంటే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయనంటే వీటికి బేసిక్ పే వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది. ఈ అలవెన్సెస్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, పెన్షన్ స్కీమ్స్, యాన్యువల్ పెయిడ్ లీవ్స్ ఉంటాయి, సెక్యూరిటీ అలవెన్సెస్ ఉంటాయి, ఫీల్డ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే వీళ్ళు కానిస్టేబుల్ నుంచి సీనియర్ కానిస్టేబుల్కి, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్కి, నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, దెన్ సబ్ ఇన్స్పెక్టర్, ఫైనల్గా ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు కానిస్టేబుల్ జాబ్ నుంచి మీరు రిటైర్ అయ్యే సమయానికి ఇన్స్పెక్టర్ క్యాడర్తో రిటైర్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో మీరు రిటైర్ అయ్యే టైంకు దాదాపు 70,000 శాలరీ అనేటువంటిది మీరు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కేవలం 10th క్లాస్ అర్హతతో మీరు ఇంత మంచి క్యాడర్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఈ జాబ్ ప్రొఫైల్స్ అనేటువంటివి చూసి శాలరీ డీటెయిల్స్ కనుక్కొని ఏ విధంగా ఎక్కడ ఏ ప్రొఫైల్లో నేను సెట్ అవుతానో ఆలోచించుకొని మీరు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ వచ్చినటువంటి 8 రకాల జాబ్స్ యొక్క జాబ్ ప్రొఫైల్, వాటి యొక్క ప్రమోషన్స్, వాటి యొక్క శాలరీ డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఉపయోగపడితే లైక్ చేయడం అనేటువంటి మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.